హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ రెసిపీని తెలుసుకుందాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా రుచికరంగా ఉంటుంది. ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ చట్నీని తిని బోర్ కొట్టి ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాము. దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 కప్పు పల్లీలు వేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు ఇలా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే అదే కడాయిలో 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఆ పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నానండి. తుంచి వేసుకోవడం వల్ల లోపల వరకు వేగి చట్నీ టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక ఉల్లిగడ్డ తరుగు, ఒక టమాటా తరుగు వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర అండి, 7 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 రెమ్మల 5 ఎండుమిర్చి అండి, 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు అంతా కలుపుకొని వేయించుకోండి. చూసారా, ఇలా వేగాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి. ఓ 5 మినిట్స్ ఆగి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా అంతా వేసేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచానండి. దీన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మీ అవసరానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్ తీసుకొని పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ద్వారగా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఒక 5 ఎండుమిరపకాయలండి ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇవి వేగాక 1 రెమ్మ కరివేపాకు వేసేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పోపుని చట్నీలో వేసుకుందామండి. అంతా వేసేసుకొని కలుపుకుందాం. అంతేనండి, టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ రుచికరమైన చట్నీ కోసమైన టిఫిన్ తినాలనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, ఈ స్టైల్లో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చట్నీని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.